హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఏంటబ్బా ఎక్కడికో రెడీ హడావుడిగా వెళ్తున్నట్టున్నారు అనుకుంటున్నారా? సంక్రాంతి సంబరాలకండి. వెల్కమ్ చెప్పడం మర్చిపోయా అనుకుంటున్నారా? కాదు కాదు, వెల్కమ్ టు నందు వాళ్ళ స్కూల్లో సంక్రాంతి సంబరాలు. రండి రండి, మీరు కూడా చూసేద్దురు వీళ్ళ స్కూల్లో ఫంక్షన్. నేను పేరెంట్ అయ్యాక చాలా ఫంక్షన్స్ అటెండ్ అవుతున్నా అండి. ఎంట్రన్స్ లో అయితే చూసారా ఎంత బాగా భోగి మంటల కోసమని డెకరేట్ చేసి పెట్టారనమాట. నాకైతే చాలా నచ్చింది. అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయండి. చూసారా, నందు మాతో ఉండి ఉండి వెళ్ళి వాళ్ళ అక్కాయిల దగ్గర కూర్చుంది. నారద గెటప్‌లో అయితే చాలా బాగున్నారండి పిల్లలు. చాలా మంది నారద గెటప్ వేశారనమాట. చూడంగానే భలే అవాక్కయ్యాను నేను. చాలా మంది వీఐపీస్‌ని పిలిచారంట అండి. సో, వాళ్ళ టైమింగ్‌ని బట్టి ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. వెల్కమింగ్ అయితే చాలా గ్రాండ్‌గా ఇచ్చారనమాట. పిల్లలైతే చాలా ముద్దు ముద్దుగా భలే ఉన్నారండి. అసలు ఎంత బాగున్నారో, ఎక్కడ చూసినా గెటప్సే. ఈలోపే అనుకోకుండా నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకు భోగి పళ్ళు పోస్తాము, స్టేజ్ పైకి రమ్మని పిలిచారు. నేనైతే ఎక్సైట్ అయ్యాననమాట. వచ్చిన వీఐపీస్‌తో పంతులు గారి సమక్షంలో మంత్రాలు చదువుతూ వాళ్ళతో భోగిపళ్ళు, అక్షింతలు, అలాగే కుంకుమ పెట్టి ఆశీర్వదించారండి. సో, నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. ఈ సంవత్సరమే ఇలా నందుకు చేశారు. నేనెప్పుడు భోగిపళ్ళు పోయలేదండి. చూడాలి ఏం జరుగుతుందో. కొలువు కూడా అరేంజ్ చేశారండి. రైతులకు నిదర్శనంగా రైతుల పండగ అని చెప్పడానికి కొలువు పెట్టారనమాట. అది కూడా చాలా చూడముచ్చటగా అనిపించింది. పిల్లలైతే స్క్రిప్ట్లు, డాన్స్‌లు భలే ప్రాక్టీస్ చేశారు. భోగిపళ్ళు పోసాక పేరెంట్స్ అందరికి తాంబూలం కూడా ఇచ్చారు. అరిసె, బనానా అలాగే తాంబూలము. సంక్రాంతి గొప్పతనం చెప్తూ ఇద్దరు పిల్లలు స్క్రిప్ట్ చేశారండి. చాలా బాగా చెప్పారనమాట. అష్టలక్ష్ములు అయితే అసలు ఎంత చూడముచ్చటగా ఉన్నారో. మధ్యలో చాయ్ ఇచ్చారండి. అష్టలక్ష్ములు అయితే ఎంత చూడముచ్చటగా ఉన్నారంటే మధ్యలో పిట్టల దొర అని ఒక స్క్రిప్ట్ చేశారు. భలే నవ్వుకున్నాం మేమైతే. నందుకైతే ఏం అర్థం కాక కీర్తితో బాగా ఆడుకుంటుంది. వాళ్ళ మేడంకి చూపించిందండి మా పాప అని. మధ్య మధ్యలో తాంబూలాలు కూడా పంచారు. ఇంకా ఈ మధ్య ట్రెండింగ్ సాంగ్స్ ఉన్నాయి కదండి, వాటికైతే పిల్లలు భలే డాన్స్లు వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా గెటప్స్ వేసుకొచ్చారండి. ఎంత ప్రాక్టీస్ చేశారు. చిన్నప్పుడు మన గల్లీలలో చూసేవాళ్ళం కదా, కీర్తి అయితే ఏడ్చిందండి మధ్యలో, ఎందుకో తెలియదు. వీఐపీలు అని చెప్పాను కదండి, మా ఊరు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు అలాగే డిఎస్పీ కూడా వచ్చారండి. షాక్ అయ్యాను నేనైతే. వచ్చిన వీఐపీలు ఫోటో తీసుకున్నారండి. పిల్లలైతే లంగా నీళ్ళల్లో డిఫరెంట్ గా భలే ఉన్నారు. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, అష్టలక్ష్ములతో స్టేజ్ అయితే కలకల్లాడిపోతుందండి. వాళ్ళైతే చాలా బాగా డాన్స్ వేశారు. చాలా అద్భుతంగా వేశారండి. మా అక్కయ్య కూతురు సరస్వతి దేవి గెటప్ వేసిందని చెప్పాను కదా, చూడండి తనే ఫస్ట్ ఉందన్నమాట. భలే ప్రాక్టీస్ చేశారండి. చూడడానికి భలే చూడముచ్చటగా ఉంది. పిల్లలు ఎక్కడ మర్చిపోతారా అని మేడం కూడా చాలా గైడ్ చేస్తుంది అనమాట. ఈ వే ఆఫ్ కూడా నాకు బాగా అనిపించింది. అసలు వాళ్ళని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఈ ఫంక్షన్ అంతా ఒక ఎత్తు అయితే వాళ్ళు అష్టలక్ష్ములు అన్నది ఇంకో ఎత్తు అండి. 8th క్లాస్. అసలు అంత జ్యువెలరీ గానీ అంత మేకప్ గానీ వాళ్ళు క్యారీ చేయడం అనుకోవాలి. అంటే డాన్స్ ప్రోగ్రామ్ అవ్వక ముందు నుంచి వాళ్ళని ఎంట్రీ చేశారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు స్టేజ్ మీద స్టిల్ ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు కూడా వాళ్ళు స్టేజ్ మీద ఉన్నారండి. అసలు అంతసేపు వాళ్ళు నించోవడం గానీ ఆ స్టేజ్ మీద అదంతా క్యారీ చేయడం అన్నది పెద్ద విషయం కదా. చాలా గ్రేట్ అండి. అసలు ఒక్కళ్ళని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న పిల్లల కాంచి పెద్ద పిల్లల వరకు అసలు వాళ్ళ యాక్టివ్నెస్ కానీ వాళ్ళ ఎనర్జీ, వాళ్ళని చూస్తే మనకి బూస్టప్ లా అనిపించింది అనమాట. అంత బాగా పర్ఫార్మెన్సెస్ కానీ వాళ్ళ డెడికేషన్ అలా ఉందండి. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ అనమాట. చిన్నప్పుడు నేనైతే స్కూల్లో డాన్స్లు అలా వేసేదాన్ని కాదు, కానీ గేమ్స్ అయితే కంపల్సరీ పార్టిసిపేషన్ అయితే చేస్తాను. ప్రైజో సెకండ్ ప్రైజో ఖచ్చితంగా తెచ్చుకునేదాన్ని. మా స్కూల్లో ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే పెద్దగా జరిగేవి కాదు. మాది చాలా చిన్న స్కూల్. నందు చూసారా, స్టేజ్ మీద సాంగ్స్ వస్తుంటే వాళ్ళ అక్కయ్య ఫ్రెండ్స్ దగ్గర ఉండి మరి ఎంజాయ్ చేస్తుంది, డాన్స్లు వేస్తుంది, వాళ్ళను ఎంకరేజ్ చేస్తుందండి. తనకు ఊహొచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ ఫంక్షన్ అనమాట సంక్రాంతి. అసలు సంక్రాంతి అంటేనే రైతుల పండగ కదండి. రైతుల పండగకు సంబంధించి ఒక స్క్రిప్ట్ చేశారు. చాలా అద్భుతంగా, చాలా ఎమోషనల్ గా అనిపించింది. నిజంగా నేను కూడా లిటరల్లీ ఏడ్చేశాను. అలా ఏడిపించారో లేదో సార్ వాళ్ళతో కలిసి ఇలా ఫన్నీ స్క్రిప్ట్ చేశారు. పిల్లలు చూసారు ఎంత ఎంజాయ్ చేస్తుండ్రో. కీర్తి విచిత్రంగా చూస్తుంది. చూస్తుందనుకున్నాను, నిద్రపోయింది. ఆయమ్మలకు కూడా శారీస్ పంచారండి పండగ సందర్భంగా. వాళ్ళని కూడా గౌరవంగా సత్కరించారు. గొబ్బియ్యల్లో
గొబ్బి ఎల్లో కొండాలయ్యకు గొబ్బిల్లు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిల్లు. ఫస్ట్ మా అమ్మ వెళ్ళిపోయింది, తర్వాత మా అక్క వెళ్ళిపోయింది, తర్వాత రాకి నందుని తీసుకొని వెళ్ళిపోయాడు. చివరికి మిగిలింది మేము ముగ్గురం అనమాట. మేము కూడా వెళ్ళిపోతున్నాం. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బాయ్ బాయ్.